నమస్తే, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అనేటువంటిది క్రికెట్లో సర్వసాధారణంగా వినబడేటువంటి మాట. పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థి కెప్టెన్ ఇన్విటేషన్ మీద మొదట బ్యాటింగ్ చేసి 176 రన్స్ మాత్రమే సాధించగలిగింది. సిరాజ్ 2 వికెట్లు, ఫామ్లో లేనటువంటి జానీ బెయిర్స్టోని ముందు అవుట్ చేశాడు. ఆ తర్వాత మరో వికెట్ని సాధిస్తే మ్యాక్స్వెల్ కూడా 2 వికెట్లని తీసుకోగలిగాడు. కీలకమైనటువంటి శిఖర్ ధావన్ వికెట్ అతని ఖాతాలో పడింది. మొత్తం మీద రెండో వికెట్కి లభించినటువంటి 55 రన్స్ను మినహాయిస్తే పెద్ద భాగస్వామ్యాలేది పంజాబ్ కింగ్స్కి లేకపోవడంతో కేవలం 176 రన్స్ మాత్రమే సాధించగలిగింది. బౌలింగ్, ఫీల్డింగ్ కట్టుదిట్టంగా ఉండేట్లయితే 177 కాపాడుకోగలిగినటువంటి స్కోరే. అదే క్రమంలో శ్యామ్ కరణ్ ఫస్ట్ బాల్కే బ్రేక్ త్రూని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. బట్ జానీ బెయిర్స్టో బ్యాటింగ్లో విఫలం చెందుతున్నాడు. చివరికి ఫీల్డర్కు కూడా విఫలం చెంది కోహ్లీ 0 మీద ఉండగానే ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ క్యాచ్ డ్రాప్ చేయడంతో ఎట్ ద ఎండ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైనటువంటి నాక్ని ఆవిష్కరించాడు. 49 బాల్స్లోనే 11 ఫోర్స్, 2 సిక్సర్స్ సాయంతో 77. 16th ఓవర్ లాస్ట్ బాల్కి కోహ్లీ అవుట్ అయ్యేటువంటి సమయానికి 130 రన్స్ మాత్రమే ఆన్ ది బోర్డ్. మరొక 2 బాల్స్లో 6th వికెట్ కూడా కోల్పోయింది అనూజ్ రావత్ రూపంలో. సో దాంతో బెంగళూరు కష్టమేమో అనిపించింది. కానీ ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టినటువంటి దినేష్ కార్తిక్ మరొకసారి రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. కేవలం 10 బాల్స్లోనే 28 నాట్అవుట్. అతనికి అండగా ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లేమ్రార్ నిలబడటంతో కేవలం 18 బాల్స్లోనే 48 రన్స్ యాడ్ చేసి బెంగళూరుకి 4 వికెట్ల విజయాన్ని అందించింది ఆ జోడీ. ఇంకా 4 బాల్స్ స్పేర్లో ఉండగానే 4 వికెట్స్ విక్టరీ. సో 20th ఓవర్ ఫస్ట్ బాల్ 6 రన్స్. మామూలుగానే 6 balls 10 రన్స్ అనేటువంటి ఈక్వేషన్ అంత పెద్ద ఈక్వేషన్ కాదు, బౌలర్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేస్తే తప్ప. బట్ లాస్ట్ ఎడిషన్లో డెత్ బౌలర్గా హర్షదీప్ సింగ్ ఒక స్పెషలిస్ట్ బౌలర్, డెత్ ఓవర్స్ అనేటువంటి పేరుని సంపాదించుకున్నాడు. కానీ ఈ రోజున మాత్రం ఫస్ట్ బాలే 6 ఇవ్వటంతో 5 balls 4 runsకి వచ్చింది. దానికి తోడు ఒక వైడ్. సో 4 balls 3 runs. దినేష్ కార్తిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్ ది బౌలర్స్ హెడ్ పర్ఫెక్ట్ పంచ్ ఇవ్వటంతో బౌండరీ లభించింది. సో ఇంకా 4 balls స్పేర్లో ఉండగానే బెంగళూరు ఈ సీజన్కి మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు ఇప్పటిదాకా జరిగినటువంటి 6 మ్యాచ్లు కూడా హోమ్ టీం విజయాన్ని సాధిస్తూ ఉంది. దాన్ని కొనసాగిస్తూ అటు బెంగళూరు కూడా విజయాన్ని నమోదు చేసుకుంది. క్యాచెస్ డ్రాప్ చేయడం అనేటువంటిది సహజంగానే క్రికెట్లో సర్వసాధారణం. సో అందుకని కోహ్లీ ఇచ్చినటువంటి క్యాచ్ని బెయిర్స్టో డ్రాప్ చేసినా కూడా ఆ తర్వాత కోహ్లీ ఎటువంటి పొరపాటు చేయకుండా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని జట్టు విజయం కోసం ఉపయోగించి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశాడు. ఆ లైఫ్ తర్వాత కనుక గమనించినట్లయితే ఏకంగా 5 balls-లోనే 16 రన్స్ సాధించాడు. సో ఆ రకంగా ఒక బలమైనటువంటి పునాది వేయగలిగాడు కోహ్లీ. మరొక వైపు అటు డూప్లెసిస్ ఈ రోజున తేలిపోయాడు. ఈవెన్ అలాగనే కెమెరన్ గ్రీన్ కావచ్చు, లేకపోతే మ్యాక్స్వెల్. సో కీలకమైనటువంటి బ్యాటర్లు అందరూ అవుట్ అయినా కూడా అనూజ్ రావత్ని ఒకవైపు పెట్టుకొని కోహ్లీ సాధించినటువంటి ఆ 77 రన్స్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. ఇన్ దట్ బార్గెయిన్ కోహ్లీ T20లో 50+ రన్స్ స్కోర్ చేయటం 100th అకేషన్. మొత్తానికి ఇంత మటుకు 100 సార్లు ఆ రకంగా 50+ పరుగుల్ని సాధించినటువంటి 3వ ఆటగాడిగా ఈ రోజున కొత్త చరిత్రని సృష్టించాడు. ఇంతకుముందు కోర్స్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, అలాగనే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రమే ఈ ఘనతని సాధించగలిగారు. సో తర్వాత ఇప్పుడు కోహ్లీ ఆల్రెడీ ఇప్పటికే T20 ఫార్మేట్లో 12,000 రన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి కోహ్లీ మరొక అరుదైనటువంటి ఘనతని తన పేరు మీద
నిలుపుకున్నాడు. అలాగనే బెంగళూరుకి చక్కటి విజయాన్ని అందించినందుకు గాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలబడ్డాడు. అంతేకాదు హైయెస్ట్ 4లు కొట్టింది అతనే, హైయెస్ట్ 6లు కొట్టింది కూడా ఈ రోజున విరాట్ కోహ్లీనే.